విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు ఒక అందాల బొమ్మ రాబోతోంది. ఈ అందాల బొమ్మ గొంతు విప్పి పాడితే శ్రావ్యంగా ఉంటుంది. అందుకే ఈ కుందరపు బొమ్మ పేరు శ్రావ్య. లెట్ మీ వెల్కమ్ శ్రావ్య ఫ్రమ్ హైదరాబాద్. శ్రావ్య ఇవాళ ఏం పాడబోతున్నావు? నేను ఇవాళ మాతృదేవోభవ సినిమా నుంచి వేణువై వచ్చాను. ఆల్ రైట్ శ్రావ్య ఆన్ డిమాండ్. ఆల్ ది బెస్ట్ టు యూ తల్లి. వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌన గానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఆచార్యదేవో భవ. ఏడు కొండలకైనా బండతానొక్కటే, ఏడు జన్మల తీపి బంధమే. ఏడు కొండలకైనా బండతానొక్కటే, ఏడు జన్మల తీపి ఈ బంధమే. నీ కంటిలో నలక లో వెలుగునే కనక, నేను మేననుకుంటే ఎగ చీకటి. హరి 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 రాయినై ఉన్నాను ఈనాటికి, రామ పాదము రాక ఈనాటికి. వేణువై వచ్చాను భువనానికి, కాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, కాలినై పోతాను గగనానికి. నీరు కన్నీరాయే, ఊపిరి బరువాయే, నిప్పు నిప్పుగా మారే నా గుండెలో. నీరు కన్నీరాయే,
హరి నా గుండెలో ఆనింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే నట్టి ప్రాణాలు హరి 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 రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను నీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి అలినై పోయాను గగనానికి గాలినై పోయాను గగనానికి ఏడ్పించేశారు మీరు. It was a superb, wonderful, fantastic, awesome. One of your the most best performance. Wonderful, Tali. నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగా యాక్చువల్గా నా గుండెలో ఆనింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు సాటిస్ఫాక్షన్ ఈ పాట వినటానికి ఇక్కడ ఉన్నందుకండి. నేను నన్ను పాట ఉంది అని పిలిచారు కానీ నన్ను ఇది నాకు తెలీదు, ఇది సర్ప్రైజ్. ఎందుకంటే నాకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్ కీరవాణి గారి కంపోజిషన్స్లో ది బెస్ట్ సాంగ్, నాకు విపరీతమైన ఇష్టం. ఆయన నేను అభిమానించడం మొదలుపెట్టిన పాట ఇదే. ఎప్పుడు విన్నా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా ఈ పాట కళ్ళమ్మ నీళ్ళు తెప్పించేస్తుంది. అలాంటి పాట తీసుకుని శ్రావ్య మళ్ళీ కన్నీళ్ళు తెప్పించడం అంటే నిజంగా ఆన్ పార్ అండి. అంటే నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ అమ్మా. నీకు చాలా 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 థ్యాంక్స్, ఎందుకంటే ఇది పెద్ద సర్ప్రైజ్ ఇది. అండ్ నాకు తన వాయిస్ వింటే మామూలుగా అంటే చిత్రగారి పాట చిత్రగారి లాగే పాడతారు చాలామంది. జానక్ గారి పాట పాడుంటే ఇలా ఉండేదని ఇవాళ అనిపించింది. అంత డెప్త్తో పాడింది. చిత్రగారి తాలూకా మెలోడియస్ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేకుండా తన ఒరిజినల్ స్టైల్లో పాడటమే నాకు బాగా నచ్చింది. వండర్ఫుల్ శ్రావ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆర్పి గారు. All that I can do is a warm hug. ఈ పోటీ ఎక్కడే ఆపేసి ప్రైజ్ ఈ అమ్మాయికి ఇచ్చేస్తే బాగుంటుందేమో అనే ఫీలింగ్. 100 సంవత్సరాల సినిమా గురించి మాట్లాడేటప్పుడు మాతృదేవ భావ గురించి ఎలా మాట్లాడతారు, 100 సంవత్సరాల తెలుగు పాట గురించి మాట్లాడేటప్పుడు ఈ పాట గురించి ఎలా మాట్లాడతారు, ఇలాంటి ప్రోగ్రామ్స్లో వచ్చే పాటల గురించి మాట్లాడేటప్పుడు మా శ్రావ్యమ్మ పాడిన పాట గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గోపిక్ గారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ శ్రావ్య, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే లిటరల్గా ఏం చెప్తే అది అలా ఫాలో అయ్యేది. అండ్ దీంట్లో క్రెడిట్ ఇవ్వాల్సిన వాళ్ళ మదర్కి నిజంగా. అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. తన గొంతు గురించో లేకపోతే త్రో గురించో ఇంతకు ముందు పాడుతున్నప్పుడు ఓ చిన్న బ్రేక్లా వచ్చేది. దాని గురించి ఎక్కువ ప్రస్తావిస్తే ఎలా మేడం ఎలా అవన్నీ కరెక్ట్గా తను చేసి ఎలా చేసిందో ఎవరికి తెలీదు. బట్ దట్ హ్యాస్ వ్యానిష్ నౌ. ఎక్కడ అసలు గొంతులో ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా అండ్ ఒకేలాంటి త్రూ మెయింటైన్ చేస్తూ పాట గురించి మర్చిపోండి. పాట అదొక అద్భుతం. అది దాని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, డెఫినెట్గా లేదు. అండ్ నేను వాళ్ళంతా విన్నది మనసుతో విన్నది శ్రావ్య పాడిన పద్ధతే, ప్యూర్గా శ్రావ్య పాటనే నేను ఇవాళ విన్నాను. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. వెరీ నైస్, కీప్ ఇట్ అప్, వండర్ఫుల్. మీ అమ్మగారిని స్టేజ్ మీద పిలుద్దాం. పిలు.
అమ్మ స్టేజ్ మీదకి రా. మాతృదేవో భవ. సుజాత గారు ఈ రోజు మీకు తనకున్నటువంటి స్ట్రెంగ్త్ పిల్లలు ఇలాంటివన్నీ పోస్టులు ఉన్నాయండి. కాక కొత్త పోస్ట్ మీకు ఇచ్చేస్తున్నాం మా కాస్ట్యూమ్ డిజైనర్. దిస్ ఇస్ వన్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మాకైతే ఈ రోజు శ్రావ్య పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అండ్ హైలైట్ అనిపించింది. ఒకటి పాట వల్ల మాత్రమే కాదు, ఆ పాటకి శ్రావ్య ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది యాజ్ అ మదర్? యాజ్ ఎ మదర్ ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. నేను ఎప్పుడు గర్వంగానే అనుకుంటా. నా కట్టున పుట్టినందుకు నాకు ఆ దేవుడు ఒక పెద్ద వరమే ఇచ్చాడని అనుకుంటున్నాను. శ్రావ్య అమ్మ అని పిలిపించుకోవడం ఇంతకన్నా పెద్ద అదృష్టం ఇంకేం లేదనుకుంటాను. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని చాలా మంది తల్లిదండ్రులకి శ్రావ్య తల్లిదండ్రులు ఆదర్శం కావాలని నేను ఇంకొకసారి మళ్ళీ మీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మరింత మందికి ఆదర్శం కావాలని. ఈ చిన్నారికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ని అందించడానికి వారు ఒక ప్రదేశం నుంచి వారి కెరియర్ని త్యాగం చేసుకుని సైతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావడానికి వెనకాడలేదు. ఆర్థికంగా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనకాడలేదు. తనకి ఏం సపోర్ట్ కావాల్సి వస్తే అది ఇవ్వడానికి తల్లి తన కెరియర్ని వదులుకున్నారు. రెండు, కేవలం బ్లైండ్ స్కూల్లో మాత్రమే కాదు, నా కూతురికి అన్ని రకాల విద్యలు తెలుసుండాలి, నార్మల్గా పెరగాలి అనే ఉద్దేశంతో ఒక రెగ్యులర్ స్కూల్కి వాళ్ళ అమ్మాయిని పంపించినందుకు ఒకటి అభినందిస్తున్నాను. రెండు, నార్మల్ స్కూల్కి విజువలీ ఛాలెంజ్ చైల్డ్ వెళ్తే అక్కడ వచ్చేటువంటి మరికొన్ని కష్టాలు ఉంటాయి. వాటిని భరించినందుకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అ విజువలీ ఛాలెంజ్ చైల్డ్ టు బీ ఇన్ అ రెగ్యులర్ స్కూల్. మామూలు విషయం కాదండి. స్క్రీన్ ముందర అమ్మ చాలాసార్లు కనిపించింది. ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హర్. నేను అమ్మకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ తను బాగా చూసుకోవడమే, తనకు కావాల్సింది ఇవ్వడమే. అఫ్ కోర్స్ షీఈ్ అ బ్యాక్ బోన్, అ పిల్లర్. బట్ ఇంకొక వ్యక్తి గురించి ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. 4 years ముందు బ్లాక్లో నేను వేణువై వచ్చాను అనే పాట ఇలాగే పాడలేకపోయేదాన్ని. బట్ ఇప్పుడు అలా పాడుతున్నా అంటే నా మ్యూజిక్ గురువులు, అమ్మ నాన్నగారు సపోర్ట్తో పాటు దేర్ ఇస్ అనదర్ పర్సన్ బిహైండ్ మీ. హీ ఈజ్ మై సైకాలజీ కౌన్సిలర్ అండ్ మెంటర్, జాన్ హేమంత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో అమ్మ, నాన్న, గురువులు, జాన్ సార్ ఎవరు లేకపోయినా లైఫ్ చాలా ఎంటీగా ఉండేది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నో యు ఫిల్డ్ ఇట్ అప్, యు ఫిల్ అప్ మై సెన్సెస్ అంటాను చూడరా. నీ పాట చాలరా నీకు. ఎవరున్నా లేకపోయినా నీ వరం ఉంది చూసావా, ఈ వరాన్ని బయటికి తీసుకురావడానికే మేమంతా నీ వెనకాల. వండర్ఫుల్. సుజాత గారు, once again a loud round of applause for her. Thank you so much. Don't forget our next episode కి నేనే మీ దగ్గరికి వస్తాను. మా డిజైనింగ్ కి మా ఇద్దరికి హెల్ప్ చేయండి ప్లీజ్. షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్.